నాకును మాకును దయచేయండి. వాక్యమైన దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. తండ్రి, ఈ సమయం నాయన ఎంతో విలువైనటువంటి సమయం ఈ సన్నిధిలో గడపటం. కాబట్టి దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాయన మీరు మంచి అవకాశాన్ని ప్రభువా మీరు ఇస్తా ఉన్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవటం మాకు నేర్పు, సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, లూకాసు వార్త 5వ అధ్యాయము ఒకసారి మనము 15వ వచనము 16వ వచనము ఈ రెండు చూద్దాము. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మామూలుగా మనం ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేయటానికి వెళ్తాం. ఎందుకు, ఏ సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాము? జనరల్గా మన అవసరత. దేవుడు మన బలహీనతల్ని మనకు చూపిస్తూ ఉంటాడు. ఆ బలహీనత ద్వారా మనకి దేవుని యొక్క అవసరము ఎంత ఉందో తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి మనము ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి మనం వెళ్తాం. బలహీనత అనేది దేవుని బిడ్డలకి శత్రువు కాదండి. అది బలహీనత అంటే మన సొంత బలాన్ని వాడటం, మన సొంత జ్ఞానాన్ని వాడటం, మన సొంత సామర్థ్యం మీద, వీటి మీద ఆధారపడటం అనేది ప్రమాదకరం. మనం ఎవరమంటే బలహీనమే. మన బలహీనత ఏం చేస్తుందంటే మనల్ని క్రీస్తు వైపు నడిపిస్తుంది. అలాగ క్రీస్తు వైపు నడిపించటం అనేది మనకి ఆశీర్వాదం అవుతుంది. ఆ బలహీనతలోనే మనము క్రీస్తు వైపు నడుస్తాము. మనము గ్రేట్ కమిషన్ పరిచర్య గురించి మనం ఆలోచన చేస్తే దీనికి మంచి ఉదాహరణ మనకు బైబిల్లో అపొస్తలుల కార్యములు మనం చూస్తాం. అంటే దాని పేరు అపొస్తలుల కార్యములు. వాస్తవానికి అది అపొస్తలుల కార్యములు కాదు. అంటే వాళ్ళు చేసిన కార్యాలు కాదు, కానీ అత్యంత బలహీనులైనటువంటి మనుషుల ద్వారా సర్వాధికారిగాను మహిమపరచబడిన క్రీస్తు చేసిన కార్యాలు అవి. యేసుక్రీస్తు ప్రభువారు బలహీనమైనటువంటి మనుషుల ద్వారా చేసినటువంటి గొప్ప కార్యాలు అవి. భూమి మీద గొప్ప దైవజనుడు అంటూ ఎవరు లేరు. ఇంతకుముందు లేరు, ఇప్పుడు లేరు, ఇక ముందు కూడా ఉండరు. గొప్పవాడు ఎవరు అని అంటే దేవుడు ఒక్కడే. ఆయన ఒక్కడే గొప్పవాడు. మనుషులు మాత్రం బలహీనులు, చిన్నవాళ్ళు, శక్తి లేని వాళ్ళు, జ్ఞానహీనులు, మనుషుల యొక్క స్థితి. కానీ వీళ్ళందరూ కూడా ఆ గొప్ప దయగలిగినటువంటి దేవుని చేతిలో ఉన్నారు. అలా ఉండబట్టే వాళ్ళు వాడబడతా ఉన్నారు, దేవుని కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎలాగుంటుందంటే మనుషులు వాళ్ళ జ్ఞానాన్ని, వాక్చాతుర్యాన్ని, బోధనా సామర్థ్యాలను బట్టి వాళ్ళు బయట కనపరచబడతా ఉన్నారు. ఈ రోజులు మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడిచ్చినటువంటి వరాలను నేనేం తక్కువ చేయట్లేదు, కానీ ఇవి ఒక వ్యక్తి దేవునితో ఎంత సన్నిహితంగా ఉన్నాడో చూపెట్టం. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటా. దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉన్నాడా లేదనేది తెలియదు. ఇక మంచి సామర్థ్యం ఉండొచ్చు, వాక్చాతుర్యం ఉండొచ్చు, చక్కగా వాక్యాన్ని బోధించవచ్చు, గణపరచబడవచ్చు, కానీ అలాంటి వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడా, సన్నిహితంగా దేవునితో క్లోజ్గా సన్నిహితంగా నడుస్తున్నాడా అనేది చూపెట్టలేవు. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మన అవసరాన్ని గుర్తించటం. ఆ అవసరం ఏం చేస్తుందంటే మనల్ని దేవుని వైపు నడిపించటం. విశ్వాసం కలిగిన వ్యక్తి, మనకి ఎవరిని గురించి చెప్తాము బైబిల్లో? విశ్వాసులకి తండ్రి ఎవరు? అబ్రహాం. అంటే
అబ్రహాము చాలా విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి అని మనందరికీ తెలుసు. కానీ నిజమే, కానీ దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి. ఆయన నిజమైనటువంటి విశ్వాసం. ఎందుకంటే ఆయన తండ్రి మీద సంపూర్ణంగా ఆధారపడ్డాడు. విధేయతకు ఉదాహరణ ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన తన తండ్రి చిత్తానికి పూర్తిగా లోబడి ఉన్నాడు. ఆయన శరీరధారిగా భూమి మీద జీవించినంత కాలము తండ్రికి లోబడ్డాడు. ఆయన మనకు మార్గదర్శి, లేకపోతే ఆయన మనకి ఆదర్శం. ఆయన్ని మనము వెంబడించాలి. ఎందుకనంటే ఆయన ఏం చేశాడు శరీరధారిగా ఉన్నప్పుడు అది మనం నేర్చుకోవాలి, అది తెలుసుకోవాలి. ఇక్కడ మనం కనుక బైబిల్లో చూస్తే ఇంతకుముందు చదివాము, 15-16 వచనాలు చదివినప్పుడు చివరి 16లో చివరి పార్ట్ చూడండి, 16వ వచనం చూడండి. అది వెళ్ళుచుండెను, వెళ్ళాడు అనేది అర్థం వేరు. వెళ్ళుచుండెను అంటే వెళ్తూనే ప్రతిరోజు జరుగుతూనే ఉంది, ఎప్పుడు జరుగుతూనే ఉంది. అంటే ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేయటానికి అరణ్యంలోనికి వెళతా ఉన్నాడు. ఇది ఒక మనిషి యొక్క దేవునితో సన్నిహితంగా ఉన్నాడా లేదా అని తెలియపరిచేది ఏది అంటే ప్రార్థనా జీవితము. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఒక మంచు కొండ ఉంటుంది, ఐస్బర్గ్. అది ఎట్లా ఉంటుందంటే నీటిలో పైన కొనలాగానే కొంచెమే కనపడుతుంది. దాని కింద మాత్రం ఐస్బర్గ్ అంటే ఆ యొక్క మంచు కొండ ఎంత పెద్దగా ఉంటుందో కనపడనటువంటిది చాలా ఉంటుంది. కనపడేది మాత్రమే కొంచెం ఉంటుంది. దేవుని సేవకుడు కూడా అలాంటి వాడే. తన జీవితంలో కనపడినటువంటి బహిరంగ కనపడినటువంటి జీవితము ఏంటంటే ప్రార్థనా జీవితము. ఈ రోజుల్లో రకరకాల పనుల ద్వారా, రకరకాల పద్ధతుల ద్వారా ఎంతోమంది దేవుని చేత వాడపడతా ఉన్నారు. కానీ ఆ వ్యక్తి దేవునికి దగ్గరగా ఉన్నాడా లేదా అనేది అతని యొక్క రహస్య జీవితం మాత్రమే చెబుతుంది. క్రీస్తుతో అతనికి ఉన్నటువంటి సహవాసము, దేవునితో అతనికి ఉన్నటువంటి అనుబంధము, ఈ రెండే అసలు ప్రమాణాలు ఆ వ్యక్తి ఎలాంటి వాడు అని చెప్పడానికి. ఇక్కడ మనం కనుక చూస్తే కొంతమంది బిజీగా ఉంటున్నాడు అని అంటే అది సాతాను పని అంటారు. అతి బిజీగా ఉండటమే సాతాను. ఎందుకనంటే మనము మనుషులను చూస్తూ ఉన్నాం, అది ఆ పని ఈ పని, ఏది దేవుని పనిలోనే రకరకాల పనులు పెట్టుకుంటూ ఉంటారు. అది సాతాను చేసేటటువంటి పని. ఎందుకు అని అంటే అది మనిషిని దేవుని దగ్గరికి రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. మనిషి బిజీ అయిపోతూ ఉన్నాడు. బయట కనపడే పనుల్లో బిజీ అయిపోయి ఏం చేస్తున్నాడంటే ప్రార్థనా జీవితము తగ్గిపోతుంది. బైబిల్తో అనుబంధం, వాక్యంతో అనుబంధం లేకపోతే తగ్గిపోతూ ఉంటుంది. వాక్య జ్ఞానం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అది కాదు. ఒక ఆయన అంటాడు, కాలేజీలో ఒక లెక్చరర్, చరిత్ర చెప్పేటటువంటి, హిస్టరీ చెప్పేటటువంటి ఒక లెక్చరర్, ఆయన చక్కగా ఒక దేశాన్ని గురించి, ఆ దేశ చరిత్ర చెబుతాడు, సంస్కృతి చెప్తాడు, భౌగోళిక స్వరూపం చెప్తాడు, వాళ్ళ ప్రజల జీవన విధానం ఎలా ఉందో చాలా చక్కగా వివరిస్తాడు. కానీ అతనికంటే అదే దేశంలో జన్మించి, అదే దేశంలో అక్కడ పెరిగి, అక్కడ ప్రజలతో ఉన్నటువంటి యొక్క వ్యక్తికి ఉన్నటువంటి అనుభవము ఈ వ్యక్తికి లేదు, ఈ లెక్చరర్కి ఉండదు. అంటే మనం దేవుని తెలుసుకోవటం కూడా అలాంటిదే. చాలా మంది దేవుని తెలుసుకుంటారు, అది ఒక సమాచారం లాగా తెలుసుకుంటారు. కానీ దేవునితో ఉన్నటువంటి అనుభవము చాలా మందికి చాలా తక్కువ. మనకి ప్రెసిడెంట్, మనకి ప్రైమ్ మినిస్టర్ తెలుసు మనందరికీ. కానీ ప్రైమ్ మినిస్టర్కి ఎంతమంది తెలుసు? ప్రైమ్ మినిస్టర్కి మనం ఎవరూ తెలియదు. సో అలాగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ గురించి రాయమంటే వ్యాసం మనము రాస్తాం, చక్కగా కొన్ని పేజీలు రాస్తాం. కానీ ఆయనకు మనం తెలియదు. అలాగా ఉండకూడదు. దేవుని గురించి తెలుసుకోవటం ఒకటి, దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండటం మరొకటి. ఇది ఉండాలి. కాబట్టి ఎన్నో
గ్రంథాలు చదివి, సిద్ధాంత గ్రంథాలు మనం చదివి ఉండొచ్చు, దేవుని గురించి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు, మనం గొప్పగా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ ప్రశ్న ఏంటంటే, మీరు ఆయన్ని నిజంగా తెలుసుకున్నారా? ఆయన్ని నిజంగా మీరు ఎరిగి ఉన్నారా? ఆయనతో మీకు నిజంగా సన్నిహిత సంబంధం ఉందా? అనుభవపూర్వకంగా ఆయన్ని మీరు ఎరిగి ఉన్నారా? ఇది నా ప్రశ్న. ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని చూస్తూ ఉన్నాము. ఈ లోకంలో యేసుక్రీస్తు కన్నా బిజీగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఆయన 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్యలో ఆయన మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు ఎవరి మీద అంత బాధ్యతలు లేవు. అయినప్పటికీ వాక్యం ఏమని చెబుతుంది, మనం ఇక్కడ చూసాం 16వ వచనంలో, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళాను. ఇది మనము ఆయన మార్గంలో ఉంటున్నామా? ఆయన అరణ్యంలోనికి వెళ్ళాడు. ఇక్కడ ఒకసారి లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు. ఏంటి ఆ నిర్ణయం అని అంటే, ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకోవాలి. ఆ 12 మంది తెల్లవారిన తర్వాత జరిగిన పని అదే. తర్వాత చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ శిష్యులను ఏర్పరచుకోవడానికి ముందు ఆయన ఎవరు? మనం బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో 1వ అధ్యాయం మనం గనక చదివితే 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించాడు. ఆయన దేవుని వాక్యమే. అయినప్పటికీ ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా ఆయన ప్రార్థన చేశాడు. దేవుని చిత్తాన్ని ఆయన కంటే ఎక్కువగా తెలుసుకున్న వ్యక్తి ఎవరూ లేరు. ఆయన ఒక్కడికే తెలుసు అందరికంటే ఎక్కువగా. అయినా సరే ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, పాత నిబంధనలో యెహోషువ గ్రంథంలో ఒక విషయం జరుగుతుంది. గిబియోనులు చిన్న బ్రీఫ్గా చెప్తాను. వీళ్ళు ఆ యొక్క కనాను దేశాన్ని ఆక్రమించుకుంటా పోతా ఉన్నప్పుడు గిబియోనులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కడో దూరం నుంచి వచ్చిన ప్రజల్లాగా వాళ్ళు బట్టలు మాసిపోయి, వాళ్ళ చెప్పులు చినిగిపోయి, వాళ్ళ యొక్క గోనె సంచులన్నీ కూడా పాతబడిపోయి, వాళ్ళు ఆ విధంగా వచ్చి వీళ్ళతో స్నేహం కుదుర్చుకుంటారు. వీళ్ళ ద్వారా ఒక మాట పొందుకుంటారు. అంటే, మేము మీతో ఉంటాము, మీ దగ్గర ఏదో పని చేస్తాము, మమ్మల్ని మీరేమీ చెయ్యొద్దు, మమ్మల్ని చంపొద్దు అనే ఒక ఒప్పందం చేసుకుంటారనమాట. ఎందుకనంటే వాళ్ళు ఆ విధంగా వచ్చారు. కానీ తర్వాత చూసే వాళ్ళు అక్కడ వాళ్ళే. ఈ యెహోషువ ఏం చేశాడంటే, వాళ్ళ మాటలను విన్నాడు, అక్కడున్న పరిస్థితిని చూశాడు. వాళ్ళ దగ్గర ఎండిపోయిన రొట్టెలు, వాళ్ళు చినిగిపోయిన బట్టలు, ఆ చెప్పులు ఇవన్నీ చూసేసి వాళ్ళు ఏదైతే స్టోరీ చెప్పారో దాన్ని నమ్మాడు. బయటి ఆధారాలను బట్టి ఆయన నిజమేనని చెప్పాడు. కానీ వాళ్ళు ఏం చేయలేదంటే, దేవుణ్ణి అడగల. అక్కడే మనము యెషయా గ్రంథంలో 9:14లో చూస్తాము. దేవుని యొక్క చిత్తం ఏంటో వాళ్ళు అడగకుండా బయట ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన కళ్ళకి సరైందిగా కనపడేవి చాలా ఉంటాయి. ఒక వ్యక్తి మాటలు మనకు నిజాయితీగా అనిపించవచ్చు, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు, లేకపోతే మన ఆలోచన, మనం తర్కించే విధానము, లేకపోతే మన అనుభవం, ఇవన్నీ కలిపి మనం వెంటనే నిర్ణయాలు తీసుకోవచ్చు మన జీవితంలో. కానీ మనం దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉంటే వీళ్ళకి ఏదైతే పరిస్థితి ఎదురైందో అలాంటి పరిస్థితి మనకు కూడా అవుతుంది. వాళ్ళు ఏం చేశారంటే, గిబియోనులు యెహోషువను మోసం చేశారు. అలానే మన సొంత అవగాహన, మన సొంత నిర్ణయాలు, మన బలం మీద మన ఆధారపడి ఇవన్నీ కూడా మన ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటంలో కూడా మన మీద మనం ఆధారపడిపోతే మనం మోసపోతాం. ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా, ఏది చేయాలన్నా మనం దేవుని నడిపింపును అడగాల, ప్రార్థన చేయాల, ఆయన వాక్యాన్ని పరిశీలించాల, ఆత్మీయుల సలహా తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనకు అవసరము. మన జ్ఞానం మీద మాత్రమే మనం ఆధారపడితే కాదు, మన జ్ఞానంతో పాటు ఆయన యొక్క నడిపింపు మీద ఆధారపడితే ఆయన మనకు మార్గాలను సరళం చేస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని
మనం ప్రార్థనలో చూస్తున్నాం. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువులాగా ప్రార్థనలో ఉండాలి. ఆయన మనకి ఆదర్శం. లూకా 9:18 అధ్యాయంలో మనం గనక చూస్తే ఇదే విషయం ఇంకొకసారి మనకి కనపడుతుంటుంది. ఒకప్పుడు ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధ ఉండేది. ఇది ఎందుకంటే అదంతా నేను చెప్పటం లేదు కానీ అక్కడ ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒంటరిగా ప్రార్థన చేయటం గురించి చూడండి. అలానే 28వ వచనంలో కూడా అక్కడ ఒకసారి ఆయన పేతురును, యోహానును, యాకోబుని వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవన విధానం ఏంటి అని అంటే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి సమీపంగా వెళ్తా ఉన్నాడు. దేవునికి అతి సమీపంగా ఉన్నాడు. ఇది మన జీవితాల్లో కొరబడతా ఉన్నది. అయితే మార్క్స్ వార్త 1వ అధ్యాయానికి ఒకసారి వెళ్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం మనం గనక చూసినట్లయితే యేసుక్రీస్తు వారు చేసినటువంటి పరిచర్య కూడా ఇందాక చెప్పాను కదా, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు చాలా బిజీగా ఉంటారు అని. ఆయన ఎంతగా పరిచర్య చేస్తూ ఉన్నారంటే ప్రతి సంఘటన కూడా అక్కడ నుంచి చదివితే మొదటి 3 అధ్యాయాలు కనుక చదివితే ప్రతి సంఘటన కూడా వెంటనే 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 అని మనం చూస్తూ ఉంటాం. అంటే అంత కంటిన్యూగా జరుగుతుంటుంది. ఒక్కసారి ఆ మాటలు మనం చూద్దాం. 12వ వచనం చూస్తే మొదటి అధ్యాయం, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి తీసుకొని పోయాను. 18వ వచనం చూడండి, వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించారు. 20వ వచనం చూడండి, వెంటనే ఆయన వారిని పిలువుగా. 21లో కూడా మనం చూస్తాము మధ్యలో, వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. అలానే 28వ వచనంలో కూడా వెంటనే ఆయన గురించిన సమాచారము త్వరలో. ఇట్లా 29, 30, 32, 34 వచనాలు కనుక మనం చూస్తూ ఉంటే వెంట వెంటనే జరిగినటువంటి సంఘటనలు. ఆ తర్వాత 32 చూడండి, సాయంకాలం ప్రొద్దుగింకినప్పుడు జనులు సకల రోగులు దయములు పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొచ్చెను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నటువంటి పరిచర్య ఇక్కడ మనం కనుక చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఎంతగానో అలసిపోయాడు. ఆయన నుంచి శక్తి బయటకు వచ్చింది. ఆయన తను పూర్తిగా అర్పించుకున్నాడు. ఆయన ఎంతగా పరిచర్య చేశాడంటే ఆ రోజు చేశాడు. మనం ఒక 4-5 గంటలు కనుక మీటింగ్లో ఏదన్నా పెద్ద మీటింగ్లో మనం కూర్చున్నాం అనుకోండి, ఏదన్నా వేరే వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికో లేకపోతే మనం ఏదో ఊరికెళ్ళి కూర్చోవటం కాదు, పూర్తిగా నిమగ్నం అయ్యామనుకోండి 4-5 గంటల పాటు, ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి ఎలా ఉంటుంది? అలసిపోతాం. ఏం చేస్తాం? మనము చేయాల్సిన పని చెయ్యం, పెండింగ్ పెట్టేస్తాం. ఇక్కడ 32వ వచనంలో అందరూ ఆయన దగ్గరకు వచ్చారంట, రోగులు, దయ్యాలు పట్టిన వాళ్ళు. అసలు ఇంకొక మాట అంటే పట్టణం అంతా కూడా ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన అనేక మందిని స్వస్థపరిచాడని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కనుక చూస్తే 35వ వచనంలో ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. చూడండి, పగలంతా పరిచర్య చేశాడు, చీకటి పడింది, చాలా లేట్ అయిపోయింది. అయినా సరే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏం చేశాడు? అంతగా అంటే దాదాపు ఆయన ఎంతసేపు నిద్రపోయో కూడా మనకు తెలియదు. అంటే నేను చెప్పేది ఏంటంటే మనం నిద్రపోకూడదని కాదు, కానీ ఆయన ప్రాధాన్యత దేనికి ఇచ్చాడు అనేది మనకి చాలా ముఖ్యం. ఎంత అలసిపోయినా కొంచెం సేపు నిద్రపోయి ఆయనకి తండ్రితో ఉన్నటువంటి సహవాసము తన జీవితంలో అన్నిటికంటే అత్యవసరం అనేది ఆయన గుర్తించాడు. ఇది మనం గుర్తించాల్సినటువంటి విషయము. మనము ఏ పనుల్లో ఉన్నా, మనం ఉద్యోగాలు చేస్తున్నా, మనము మీటింగ్స్కి వెళ్ళినా, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినా, ఏ పని చేసినా తండ్రితో గడపటం. ఎప్పుడు ఒంటరి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. మనము గ్రూప్గా కలిసి ఆ గ్రూప్లో చేసే ప్రార్థన గురించి కాదు నేను చెప్తున్నది.
నీ ఒంటరి ప్రార్థన. ఎందుకంటే నీ ఒంటరి ప్రార్థనలోనే నువ్వు నీ హృదయాన్ని దేవుని ముందు నిజంగా కుమ్మరించగలుగుతావు. ఈ ఈ యొక్క సంఘంలో లేకపోతే ఈ విధంగా చేసే ప్రార్థన అది కొంచెం కష్టమైంది, నేర్చుకోవాల్సింది, టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది? మన యథార్థమైన ప్రార్థన రావటానికి. ఎందుకంటే చాలా ప్రార్థనలు ఎలా ఉంటాయంటే వేషధారణతో ఉన్నటువంటి ప్రార్థనలే ఉంటాయి. ఎందుకంటే అవతల వాళ్ళ విషయాన్ని మన మైండ్లో దేవుని ముందు కాదు మనం నిలబడేది, మనం సంఘం దగ్గర ఉన్నాం కాబట్టి మన ప్రార్థన వ్యత్యాసంగా ఉంటుంది. కాబట్టి మన ఒంటరి ప్రార్థన అనేది చాలా ముఖ్యము. ఇక్కడ మనము క్రీస్తు ఆయన యొక్క ప్రాధాన్యత ఎలా ఇచ్చాడో మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి కష్టమైన అసాధారణమైన పరిస్థితుల్లో కూడా 35వ వచనంలో మనం చూస్తున్నాం. ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే ఆయన అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇది మనకి ఆదర్శం. మనకి తక్కువ పనులు చేసిన ఆయనతో ఎక్కువ సమయం గడపటం మనం నేర్చుకోవాలి. అప్పుడు మనము మరింత ఫలితాలు సాధించగలుగుతాం. ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఇక్కడ 36వ వచనం తర్వాత కంటిన్యూ చేద్దాము. సీమోనును అతనితో కూడా ఉన్న వారును ఆయనను వెతుకుచు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామాల్లోనూ నేను ప్రకటించినట్లు వెళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడు? వాళ్ళు అందరూ నిన్ను వెతుకుతా ఉన్నారు. ఎందుకు వెతుకుతా ఉన్నారు? చాలా మంది రోగులు స్వస్థపడ్డారు, దయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి. ఇక అందరూ వచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని యేసుక్రీస్తు ప్రభువు వారి ముందుకు తీసుకురావడానికి ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నారు. ఆయన నుంచి అంటే వీళ్ళల్లో ఎలా ఉందంటే, మేము ఎంతసేపటి నుంచో వెతుకుతా ఉన్నాం, అందరం వెతుకుతా ఉన్నాం. ఒక అసహనం. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అరణ్యంలో ఒక్కడివే కూర్చొని ప్రార్థన చేస్తా, ఇక్కడ విడిగా నువ్వేం చేస్తున్నావు అన్నట్లుగా ఉంది. క్రైస్తవ చరిత్ర మనం గనక చూస్తే ప్రియులారా, అత్యధిక సమయం ఎవరైతే ప్రార్థనలో గడుపుతారో వాళ్ళే పరలోక రాజ్యానికి ఉపయోగపడేవాళ్ళు. అంటే పరలోక రాజ్యం అంటే ఇక్కడే, అది ఇంకొకటి. అంటే పరలోక రాజ్యానికి అంటే దేవుని రాజ్యంలోనికి అనేక మందిని చేర్చడానికి ఉపయోగపడేవాళ్ళు ఎవరు అని అంటే దేవునితో ఎక్కువ సమయం గడిపేవాళ్ళు, ఆయనతో ఉండటం, ఆయన నుంచి బలం పొందుకోవటం, ఆయన నుంచి అసాధారణమైనటువంటి పనులు చేయటం. ఇది మనిషిని మార్చేస్తుంది. మన జీవితంలో కూడా అంతే. మన కుటుంబాల్లో మనకేం కావాలి? మన కుటుంబాల్లో ఒక భార్యకి మంచి భర్త కావాలి, ఒక భర్తకి మంచి భార్య కావాలి. ఒక మంచి భర్తగానో భార్యగానో ఉండాలి అని అంటే నువ్వేం చేయాలి? నువ్వు ఎక్కువగా ప్రార్థనలో ఉండాల్సిందే. ఎందుకు అని అంటే నువ్వు ప్రార్థన ద్వారా క్రీస్తుకి సమీపంగా వెళ్ళినప్పుడు ఆయనలా రూపాంతరం నువ్వు చెందుతావు, ఆయన స్వభావాన్ని నువ్వు తీసుకుంటావు. అప్పుడే నువ్వు ఒక మంచి భర్తగానో భార్యగానో ఉండగలుగుతావు. పిల్లలకు కూడా అంతే. నువ్వు ఒక మంచి తండ్రిగానే తల్లిగానే ఉండాలి అని అంటే నువ్వు దేవుని ముఖాన్ని ఎక్కువగా చూడాలి, నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. ఒక మంచి స్నేహితుడిగా ఉండాలన్నా సరే నువ్వు దేవుని ముఖాన్ని ఎక్కువగా చూడాలి. అంటే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఆయన మహిమను మనం చూస్తూ మనము అంతకంతకు మనము ఆయన మహిమలోనికి రూపాంతరం చెందుతాము. ఇది ప్రార్థన ద్వారా జరిగేది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనం చూస్తా ఉన్నాం. ఆయన పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆయన పరిచర్యని నిర్లక్ష్యం చేయలేదు. ఆ సాయంత్రం అంతా ఎంత పని చేశాడో మనం చూస్తూ ఉన్నాం. వెంట వెంటనే ఏమేమి జరిగిందో మనం చూస్తూ ఉన్నాము. చివరికి ఆయన చివరి వచనంలో ఇంకా నేను పరిచర్య చేయాలని చెప్తా ఉన్నాడు. 38వ వచనంలో ఏమంటున్నాడు? అక్కడ ఒకటి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చినని చెప్తా ఉన్నాడు. అంటే ఇతర సమీప గ్రామాల్లో నేను ప్రకటించుటకు వెళదాము రండి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆయన భక్తుడు చెప్తున్నాడు, రావెన్ హిల్ అనే ఆయన, పేతురు ఒక్క ప్రసంగం చేశాడు, 3000 మంది మారారు. మనం 3000 ప్రసంగాలు చేసినా ఒక్కళ్ళు మారటం లేదు. కారణం ఏంటి అని అంటే దేవునితో మనకున్నటువంటి సహవాసం, ఆయనతో ఉన్నటువంటి
సహవాసం మనకి, ఆ సహవాసం లోపించడం వల్ల మనకి ఇలాగ జరుగుతుందని ఆయన చెప్తున్నాడంట. ఒక సేవకుని భార్య కూడా ఒక మాట అంటది, నేను నా భర్తను ఒక సువార్థికుడిగా నేను అర్థం చేసుకోవాలంటే ముందు ఆయన ప్రార్థనా పరుడిగా నేను అర్థం చేసుకోవాలి. నువ్వు సువార్త పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, నీ ప్రార్థనా జీవితం అనేది చాలా ముఖ్యం. స్పర్జన్ గురించి ఎంతమందికి తెలుసు? చార్లెస్ స్పర్జన్ విన్నారు ఎప్పుడైనా? చాలా గొప్ప ప్రసంగికుడు. ఆయన వాక్యాలు ఎప్పుడన్నా మీరు వినండి, నాకు తెలిసి ఆయన మెసేజెస్ ఎంత ఉరిగొల్పుతాయో. ఆయన అంత గొప్ప ప్రసంగాలు చేశాడు. దేనివల్ల చాలా మంది అనుకుంటారు ఆయన చాలా మేధస్సు కలిగినటువంటి వ్యక్తి. కాదు ప్రియులారా, మనం అలా ఆలోచించొద్దు, అదే కారణమని అనుకోవద్దు. ఆయన దేవునితో ఎంత సహవాసం చేస్తా ఉన్నాడు. కొంతమంది సేవకులు ఈ రోజుల్లో తక్కువ. ఒకప్పుడు సేవకులు ఎలాగ ఉండేవాళ్ళంటే, ఎక్కడో ఏకాంత ప్రదేశానికి వెళ్ళేవాళ్ళు, గంటలు 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 ప్రార్థనలో గడిపేవాళ్ళు. అలాగ వచ్చి వాళ్ళు వాక్యం ప్రకటిస్తే, వాళ్ళు అక్కడికి వస్తే దయాలు వెళ్ళగొట్టబడటం, దయాలు వెళ్ళిపోవటం. ఆ సేవకుడు వస్తున్నాడంటే దయాలు అక్కడి నుంచి వెళ్ళిపోవటం. ఇట్లాంటి సంఘటనలు మేము విన్నాం. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రార్థనా జీవితం. ఇక్కడ ఒకసారి చివరికి ఒకసారి లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనంలోనికి వద్దాం. ఇక్కడ శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతా ఉన్నారు ప్రశ్న. ఏమని అడుగుతా ఉన్నారు? మాకు ప్రార్థించటం నేర్పండి. ఎవరినైనా అడిగారా మీరు ఎప్పుడైనా? సేవకుల సదస్సులు జరుగుతాయి, మీటింగ్స్ జరుగుతాయి. అక్కడ ఎలా బోధించాలి? కొంతమంది సేవకులు ఉంటే తెలుస్తుంది ఎలా బోధించాలి. ఫస్ట్ ఏమంటారు? ఉపోద్ఘాతన, ఇంట్రడక్షన్, తర్వాత ఈ కాంటెంట్ ఉండాల, తర్వాత కన్క్లూజన్ ఇటు రావాలి, ఈ విధంగా రావాలి. బోధించడం నేర్పుతారు కానీ ప్రార్థించటం. ఎవరైనా సరే మన ప్రార్థన విని చాలా చక్కగా ప్రార్థన చేశాడు ఈయన, లేకపోతే చాలా చక్కగా సహోదరి ప్రార్థన చేసింది, ఎవరైనా వచ్చి అయ్యా మీరు చేసిన ప్రార్థన చాలా బాగుందండి అంటే, చాలా ఆత్మీయంగా బలపరిచిందండి అని ఎప్పుడైనా ఎవరైనా చెప్పటం మీరు విన్నారా? ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క అది యొక్క ఇంపార్టెన్స్ చాలా మందికి తెలియదు. ఇక్కడ శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అయ్యా మాకు బోధించడం ఎలాగో నేర్పండి అని అడగల. దయ్యాలను ఎలా వెళ్ళగొట్టాలో మాకు నేర్పండి అని అడగల. లేకపోతే నీటి మీద ఎలాగ నడవాలో మాకు నేర్పండి అని అడగల. వాళ్ళు అడిగింది మాకు ప్రార్థించడం ఎలాగో నేర్పండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ ప్రార్థన చెప్పారు? ఏ ప్రార్థన చెప్పండి? పరలోక ప్రార్థన అంటాం, లేకపోతే ప్రభువు ప్రార్థన అంటుంటాం. ఆ ప్రార్థన చెప్పారు. మత్తయి సువార్తలో ఒక్కొక్కటి ఆ ప్రార్థన నేను చెప్పబోట్లేదు, కానీ దానికి ఇంకా చాలా టైం పడుతుంది. అక్కడ మనం కనుక చూస్తే మత్తయి సువార్తలో ఇది ఎంతమంది మనము బై హార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఈ ప్రార్థనని, ఇదే ప్రార్థనని పదే పదే అంటే ఎప్పుడైనా చెప్తున్న వాళ్ళు ఉన్నారు? ఇలా ఇక్కడ మనం ఒకే విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది యేసు ప్రభు యొక్క జీవితంలో అత్యంతమైనటువంటి అసాధారణ విషయం ఏంటి అని అంటే, ప్రభు యొక్క ప్రార్థన. ఆయన ప్రార్థన చేస్తాడు. ఇదే ప్రార్థన అని కాదు. దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, వాళ్ళ యొక్క ప్రార్థనా జీవితాన్ని ప్రభు ప్రార్థనతో
దీని ఆధారంగా నిర్మించుకుంటారు. దీని ఆధారంగా వాళ్ళ ప్రార్థనా జీవితము అంటే మీరు చేసేటటువంటి ప్రార్థన దీని మీద ఆధారపడి ఉండాలి. అది అంతేగాని వీటినే మనము వల్లించమని కాదు. చాలా మంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. చాలా మంది దీన్ని కేవలము ఆ ఆ యొక్క వచనాలు మాత్రమే, లేకపోతే ఆ ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చెప్తా ఉంటారు. సాతాను మోసం చేస్తా ఉన్నాడు. చాలా మందిని మోసం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నేర్చుకోవాల్సినటువంటి ప్రార్థన, మనము ప్రార్థించడం ఎలాగో ప్రభువుని అడగకపోవటం, ఆ ప్రభువు నేర్పిన దాన్ని మనం ఏం నేర్చుకుంటున్నాము ఇది మనకి తెలియకపోవటం, దాన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రార్థన దీని మీద ఆధారపడాల మన ప్రార్థనా జీవితం. చాలా మందికి లేదు ప్రియులారా. అయితే ఇక్కడ వీటన్నిటి గురించి నాకు చెప్పడానికి కాదు, కానీ ఏది చేసినా యేసుక్రీస్తు ప్రభు వారు చేసింది, ఆయన భూమి మీదకి రావటం, ఆయన మరణించటం, ఆయన తిరిగి లేవటం, ప్రతిదీ కూడా ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన చేశాడు. ఆయన ఏ పని చేసినా ఒకే ఒక్క ఉద్దేశంతో చేశాడు. ఒక మాట చెప్పటానికి ఏంటి ఆ ఉద్దేశం అంటే, నీ నామము మహింపరచబడుగాక, మొదటిది. నీ రాజ్యము వచ్చునుగాక, రెండవది. నీ చిత్తము నెరవేరునుగాక. ఈ మూడిటిని ఆధారం చేసుకొని ఆయన చేసినటువంటి ప్రార్థన, ఆయన ప్రార్థన జీవితం అంతా కూడా దీని మీదనే ఆధారపడింది. మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. మనం ఏది చేసినా ఈ మూడిటి మీదనే ఆధారపడాలి. మనం తర్వాత కిందకు వస్తాము, మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. ఇది మనం విడిగా అడుగుతూ ఉంటాం, దాంతో సంబంధం లేనట్లుగా మనం అడుగుతూ ఉంటాం. మనకు కావాల్సింది మనకి కాదు ప్రియులారా, దానితో సంబంధం లేకుండా కదా, దానితో కలిపే ఉంటుంది. ఎందుకు అని అంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకి ప్రతిరోజు అనుదిన ఆహారం కోసం ఆధారపడాల్సి వచ్చేది. ఇదే మనకు సంవత్సరానికి కావాల్సిన, నెలకు కావాల్సిన ఆహారం కాదు. ఇక్కడ మనం అడగాల్సింది, ప్రభువా నా జీవితంలో ముఖ్యమైంది, అన్నిటికంటే ముఖ్యమైంది నేను చేయగలిగేది అంటే, నా జీవితంలో నాకు ముఖ్యమైంది ఏంటి అని అంటే, నీ యొక్క నామం మహింపరచబడటానికి, నీ రాజ్యం రావటానికి, నీ చిత్తము పరలోకంలో నెరవేర్చినట్లు భూమి మీద నెరవేర్చబడటానికి నన్ను నేను సమర్పించుకుంటా ఉన్నాను. నాకున్న ఏకైక ఉద్దేశం అదే, ఏకైక ముఖ్యమైనటువంటి ఉద్దేశం అదే. దానికోసం నన్ను నేను సమర్పించుకుంటున్నాను. కాబట్టి ఒక లక్ష్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. ఈ లక్ష్యం అంటే నన్ను నేను అంకితం చేసుకోవటానికి, ఈ లక్ష్యం నెరవేర్చడానికి నాకు కావాల్సినటువంటి ఆహారం, నాకు కావాల్సినటువంటి అవసరతలు నాకు దయచే ప్రభువా, ఇది మనం అడగాల్సింది. దాన్ని బట్టి మనము దీన్ని అడగాలి. రెండవది, ఇంకా ఎందుకంటే నేను తొందరగా ముగిస్తాను, చాలా ఉంది కానీ నేను ముగిచ్చేస్తాను. తర్వాత ఇంకొకటి ఉంది, అంటే ప్రతిదీ కూడా మనకి శారీరక బలం కోసం, ఆహారం కోసం మనకు కావాల్సిన వనరులు. కారు కూడా అంతే. ప్రభువా, మనం ఎన్నిసార్లు మాకు కొత్త కారు కావాలనో, నాకు కొత్త ఇల్లు కావాలనో, రకరకాలుగా మనం ఏ ఉద్దేశాలతో ప్రార్థన చేసామో మనకు తెలుసు. ఇల్లు కావాలని ఎంతగా మొరపెట్టి ఉంటామో మనకు తెలుసు. దాని వెనక ఉన్న ఉద్దేశం ఎప్పుడైనా ఆ ఉద్దేశంతో మనం ప్రార్థన చేశామా? ఆ కారు కావాలంటే ఎట్లా? ప్రభువా, సువార్త ప్రకటించడానికి ఆ కొండలు గుట్టలు అదిగో అట్లా అటు వెళ్ళాలి అని అంటే కష్టంగా ఉంది, వాళ్ళకి ప్రకటించడానికి కష్టంగా ఉంది, అంత దూరం వెళ్ళడానికి కష్టంగా ఉంది. ఆ ప్రయాణం చేయటానికి కారు కావాలి ప్రభు. నాకు కొత్త కారు కాదు, కొత్త కారు అంటే ఉద్దేశం వేరు, నాకు కారు కావాలి. ఆ భావం మారిపోతుంది అక్కడ. ఇల్లు కూడా అంతే, నాకు కొత్త ఇల్లు కావాలని కాదు, ప్రభువా నా కుటుంబాన్ని నేను సంరక్షించుకోవటానికి, అతిథి సత్కారం చేయటానికి, సంఘానికి సేవ చేయటానికి నాకు ఒక ఇల్లు కావాలి. నిజంగా మనము అలాగా ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేసామా? మన ఇల్లు దేవుని యొక్క పరిచర్య కొరకు వాడబడే విధంగా ఆ కనీసం ఆ కోరిక మనలో పెట్టుకొని మనం ప్రార్థన చేసామా?
చాలాసార్లు చాలా సందర్భాల్లో మనం చేయం ప్రియులారా. ఈ 3 ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో, నీ యొక్క నామం మహింపరచబడటం, నీ రాజ్యం రావటం, నీ చిత్తం నెరవేరటం, ఇదే మన జీవితంలో కావలసినటువంటిది. అంటే ముఖ్యమైనటువంటి ఉద్దేశం, మన గోల్, మన లక్ష్యం. 12వ వచనం తర్వాత ఇంకో మాట అంటాడు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణాలు క్షమించం. ఎందుకు అది? నా జీవితాన్ని ఏదైతే ఉన్నాయో ఆ 3 విషయాలు, నా జీవితాన్ని అంకితం చేయాలంటే నీతో నా సహవాసం ఉండాలి, నిరంతరం కొనసాగాలి నీతో నా సహవాసం. నేను ఈ లోకంలో ఉన్నంత కాలం నేను పాపం లేనివాడిగా ఉండలేను. కాబట్టి నేను ఎప్పుడు కూడా విరిగి నలిగిన హృదయంతో నేను ఉండాలి. ఎప్పుడు నా పాపాన్ని నేను ఒప్పుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేను క్షమాపణ కోరుతూ ఉండాలా. అంతేకాదు, నేను శరీరం అనే సంఘంలో ఉన్నా, ఈ సంఘంలో అనేక మంది ఉన్నారు. ఒకవేళ ఆత్మీయంగా నేను ఏ విధంగా ఉన్నప్పటికీ నేను ఇతరులను గాయపరిచి ఉండొచ్చు, ఇతరులని క్షమాపణ అడగాల్సిన పరిస్థితి, ఇతరులు నాకు ఒకవేళ వాళ్ళు కూడా పొరపాటు చేస్తే నన్ను క్షమించమని అడగాల్సినటువంటి పరిస్థితి. ఇవన్నీ జరగాలి అంటే, మహిమ కలిగినటువంటి దేవుని యొక్క ఆ యొక్క లక్ష్యం నెరవేర్చబడాలి అని అంటే ఇవన్నీ జరగాలి. కాబట్టి మారణస్తులను మేము క్షమిస్తున్న ప్రకారం మరణాలను క్షమించమని అడగాల. అంతేకాదు ప్రియులారా, తర్వాత మాట, మమ్మల్ని శోధనలు లేకతేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించమని. అంటే మనము అనేక శోధనల మధ్య జీవిస్తా ఉన్నాం. అపవాది ఎలాగ వస్తున్నాడు అంటే గర్జించే సింహంలాగా వస్తున్నాడు. ఎవరిని మింగివేయుదునా, మింగేశాడంటే ఇంకా కనపడరు, అంటే అంతగా పట్టేసుకుంటున్నాడు సాతాను ఈ దినాల్లో. కాబట్టి మనం, ప్రభువా నేను పడిపోకుండా నన్ను కాపాడు, నీ నామం అవమానానికి అపకీర్తికి లోనవ్వకుండా నన్ను కాపాడమని ప్రార్థన చేయాలి. ఎందుకనంటే నా ప్రధాన లక్ష్యం ఒకటే, నీ నామము పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలని, నీ చిత్తం జరగాల. ఇది మన జీవితంలోని ప్రతి అవసరాన్ని కూడా ఈ 3 ప్రార్థనల కింద తీసుకొని రావాలి. ప్రతి కోరిక, ప్రతి అవసరం, ప్రతి నిర్ణయాన్ని కూడా ఈ ప్రార్థన కిందకు తీసుకొని రావాలి. కానీ అదంత సులభం కాదు ప్రియులారా. కొంతమంది దేవుని వాక్యాన్ని అధ్యయనం అంటే బాగా చదివే వాళ్ళని చూసి, అబ్బా వాళ్ళకి ఎంత గొప్ప క్రమశిక్షణ ఉంది అనుకుంటాం. లేకపోతే బాగా ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళ గురించి, అబ్బా వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు అని అనుకుంటా ఉంటాం. కాదు ప్రియులారా, వాళ్ళు ఎంతో విశ్వాసంగా ఉన్నారు కాబట్టి వాక్యాన్ని చదువుతున్నారు. వాళ్ళు ఎంతో ప్రార్థిస్తూ ఉన్నారు, ఎంతో విశ్వాసంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఎంతో బలమైన వాళ్ళు కాబట్టి ప్రార్థన చేస్తున్నారు. కాదు, మనం అనుకుంటాము అలాగా ఉండొచ్చేమో, కానీ నిజమేంటి అని అంటే వాళ్ళ యొక్క బలహీనతను గుర్తించారు. అది నేను బలహీనుడను, అదే నేను అంది. దేవుడు మనల్ని బలహీనతలో దేవుని వైపు తిరగటానికి ఆయన ఉపయోగిస్తాడు, మన బలహీనతలు తీసుకొస్తాడు. వాళ్ళకి జ్ఞానం లేదని వాళ్ళు గ్రహించారు. ఒకవేళ నేను దేవుని వాక్యం నాలో లేకుండా ఉంటే నా మాటలను బట్టి నన్ను మూర్ఖుడు అంటారు అని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి తమ నోటిని వాక్యంతో నింపుకోవాలని ఆశపడి, అలానే లేకపోతే వాళ్ళని బలహీనలు అనుకుంటారు. ఆ బలహీనత ఏం చేస్తుందంటే, ఏదైనా సరే నరకం నుంచి వచ్చేటటువంటి అతి చిన్న శోధన కూడా వాళ్ళని పడగొట్టేస్తుందని వాళ్ళకి తెలుసు. చిన్న శోధనలో పడిపోతానేమో భయం వారికి ఉంటుంది. ఏదైనా ఎక్కేటప్పుడు, ఏదైనా చేసేటప్పుడు మన బలం మీద కాకుండా, అయ్యో నేను పడిపోతానేమో, నాకు ఏదైనా సపోర్ట్ కావాలనుకున్నప్పుడు జాగ్రత్తగా వెళ్తాం. ఏముంది లేని మన బలం మీద ఆధారపడ్డా ఉంటే ఒక్కోసారి పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. ఇక్కడ కూడా వీళ్ళు ఎందుకు ఎక్కువగా ప్రార్థన చేసేవాళ్ళు, ఎక్కువగా వాక్యం చదివేవాళ్ళు బలవంతులని కాదు, అక్కడ క్రమశిక్షణ కలిగిన వారిని కాదు. వాళ్ళు అర్థం చేసుకున్నారు, అయ్యో నేను ఎంత బలహీనున్నో, అందుకే మనం ప్రార్థన చేయాలి. అది బలహీనం కాదు, మన బలహీనతను మనం గుర్తించాలి. చాలా మందిలో జరిగే పొరపాటు ఏంటంటే, వాళ్ళ యొక్క బలహీనత వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళకున్న బలం కంటే ఎక్కువగా ఊహించుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేయరు, వాక్యాన్ని చదవరు. అందుకనే మనకి ఈ చివరి దినాల్లో మనము ఎక్కువగా ప్రార్థన చేయటం, మనంతట మనమే కాదు, మనము ప్రార్థన చేయమని ఇతరులను కూడా అడగాలి. అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా ప్రార్థన చేయమని. ఎందుకు అడగాలి అని అంటే,
మన ప్రార్థనలే కాదు, ఇతరుల ప్రార్థనలు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈ చర్చ్ ఈ విధంగా ఉంది అని అంటే ఇక్కడ బోధించే వాళ్ళని కాదు, దీని వెనక ఎంతమంది ప్రార్థనలు చేసి ఉంటారు, ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి లేకపోతే ఒక రోజు ఒక మెసేజ్ లేకపోతే ఏదైనా అది ఎంతమందికి ఉపయోగకరంగా ఉంది అని అంటే దాని వెనక ఏదో ఉదయకాలాన ఒక 80 ఏళ్ల ముసలావిడైనా సరే అక్కడ కూర్చొని వంటగదిలో కూర్చొని ఆమె ప్రార్థన చేసి ఉండొచ్చు. దాని ఫలితం ఇది. అంటే మనకి ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరము. మనం అనుకుంటాము ఒకవేళ మనం గనక పరలోకానికి వెళితే ఇక్కడ బోధించేవాళ్ళు మనకి పరలోకం నుంచి ఏమంటారు ఒక స్వాగతం వస్తుందేమో అనుకోవచ్చు. వేరే వాళ్ళ స్వాగత మీటింగ్లో మనం కూర్చోవాలి. ఎందుకంటే ఆ వేరే వ్యక్తి ఆ 80 ఏళ్ల వృద్ధురాలు అయి ఉండొచ్చు. ఎవరైతే ప్రార్థన చేస్తారో తమ జీవితంలో వాళ్ళు దేవుని యొక్క నామం కొరకు అంటే నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి, ఈ విషయాలు ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవుని రాజ్యం కోసం ఉపయోగపడతారు. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అని అంటే అది కూడా ఎవరో ఒకళ్ళు మన కోసం, మన యొక్క బలహీనతను ఎరిగి మన కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఉండొచ్చు. అది మీ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, మీ బంధువులు అయి ఉండొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు మీకోసం ప్రార్థన చేస్తుండొచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనని నిర్లక్ష్యం చేయకూడదు. అది ఒంటరి ప్రార్థన. దేవునితో సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవునితో సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేసి మనం బయట ఎన్ని పనులు చేసినా, ఎంత బయటికి కనపడ్డా అదంతా కూడా ఒకరోజు దేవుని లెక్కలో మొత్తం కొట్టివేయబడుతుంది. కాబట్టి మనము ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీ ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే నాయనా, మా జీవితంలో ప్రభువ మాకు ఏ అవసరం ఉన్నా ప్రతి అవసరత ప్రభువ నాయనా నీ యొక్క నామము పరిశుద్ధపరచబడటానికి, నీ నామం మహింపరచబడటానికి, నీ రాజ్యం రావటానికి, నీ చిత్తం నెరవేరటానికి మా ప్రతి అవసరత, మా ప్రతి అడుగు, మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి లక్ష్యము నేను వీటి కొరకే ఉండినట్లు మాకు సహాయం దయచేయమని, మమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థనాత్మతో నింపమని నా రక్షకుడు నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.